ఒక సుదర్శన ఆయుధాన్ని పట్టుకు తిరుగుతున్నారని యూట్యూబ్ లో హిందూ ధర్మానికి ఎవరైనా కానీ అడ్డుపడితే అంత ధైర్యంగా ఎదుర్కొంటూ అందరినీ హిందూ ధర్మం వైపు మారుస్తూ నిరంతరం కృష్ణనామాన్ని విష్ణునామాన్ని చేస్తూ ఒక వజ్రాయుధాన్ని పట్టుకున్నటువంటి మహానుభావులు ఆయన కూడా వచ్చారు. ఆయన సాయంత్రం మనందరినీ ఆశీర్వదిస్తారు. అలాగే కవిల రామప్రసాద్ గారు ఇప్పుడు మనందరినీ ఒక 20 నిమిషాలు ప్రసంగిస్తారు. ఈ లోపల మన దాత అయినటువంటి వర్మ గారు, అల్లుడు రాధాకృష్ణ గారి దంపతులు మరియు మిగతా కూర్చొని శాశ్వతమైన పని చాలా మంచి పని. కలియుగంలో రామారావు గారు మళ్ళీ అందరికీ రామారావు గారి పట్టుదల ఎందుకంటే వారు బెంగళూరు వచ్చి ఒకసారి వాళ్ళు కలిసి ఇలా మన ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయం ధర్మాధికారి వీరేంద్ర రెడ్డి గారు మహాభక్తులు, అది కూడా ఇలాగే ఎన్నో యుగాల చరిత్ర కలిగిన ధర్మస్థల మంజునాథ స్వామి దేవాలయం. వారిని ముఖ్యంగా మరి ఎంతగా చాలా గంగిగో పాలు గంటైనా చాలా ఈ మంది చేకరించిన విరాళ పాదంలో అమృతాన్ని కలిగినట్టుందని వీరేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేయటం, రామారావు గారు ఈ రోజు రేపు చేసుకోవాలి. రామారావు గారు అక్కడికి వెళ్ళడం, శ్రీచక్రాన్ని వీరేంద్ర రెడ్డి గారిని దర్శించి శ్రీచక్రంలో దర్శించి రామారావు గారు వారు 2 లక్షల రూపాయలు గొప్ప విషయం. ఎందుకంటే శ్రీక్షేత్రం ఉంటారు, ఆ శ్రీక్షేత్రం సంతోషం. నేను ఒకటి చెప్పాను, అయ్యా మీరు ఇలా చేస్తున్న రామారావు గారు తిరుపతి దేవస్థానం నుంచి మనం కొంచెం డబ్బులు తీసుకోవచ్చు వినాలు ఉంటే ఆలోచిద్దామండి అన్నట్టు ఆయన మనలో ఉన్న గ్రామస్తులు అందరికీ కూడా నేను అవకాశం ఇవ్వాలి, అలాగే చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన మన గ్రామం మీద మన గ్రామస్తులు ఉన్న మహారాన్ని ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటున్నాను. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, కామన్ కుప్పటి నుంచి కూడా కావాలి అక్కడ తీసిస్తారంటే ముద్దండి మన తక్కువ రాదు, మీరు ఇచ్చేది మీరు టీచర్ ఇప్పించండి చాలు, మనం అందరికీ అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ పుణ్యక్షేత్రంలో ఇంత మహత్తరమైన కార్యక్రమాలు పర్వ పూజలు సుబ్రహ్మణ్య స్వామి గారు వారు గ్రామస్తులతో మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. రాధాకృష్ణరాజు గారు వారు ఎవరైనా కాదు, వారు అందరి చేత ఇప్పించడం ఎవరో అసలు మన ఊరికి ఏదో తెలియదు, ఆయన చేత తీసుకొచ్చి ఇక్కడ 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరో ధర్మస్థలం మన ఊరు తెలియదు, ఆయన మాటకి ఎంత విలువ చూడండి. రాధాకృష్ణరాజు గారు చెప్పారంటే అది సత్యం, సద్వినియోగం అవుతుంది, చాలా గొప్ప పుణ్యం ఉంటే కానీ ఆయన చెప్పరు అని ఆయన మా మీద వాళ్ళు అంత డబ్బు మనకి ఇచ్చారు. అలా డబ్బు ఇచ్చి ఇదే కాదు, మనకి దేవస్థానంలో నాగేశ్వర స్వామి దేవాలయం పాత దేవాలయం ఉన్నప్పుడు కూడా ఆ మండపానికి తిరుమల దేవస్థానం నుంచి కూడా ఆయన డబ్బు ఇప్పించారు. మన గ్రామానికి ఇప్పించిన మన ఊరు వారు అల్లుడు, మన ఊరు అమ్మాయిని చేస్తున్నంత మాత్రం చేత లక్ష్మి ఆయన పక్కన ఉంది కాబట్టి లక్ష్మి అలా కురిపిస్తూనే ఉన్నారు ఆయన రాధాకృష్ణరాజు గారు. మరి ఆ దంపతులు ఇద్దరికి కూడా ఈ స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలగాలని, వారి కుటుంబం అందరూ ఆరోగ్య భౌభాగ్యాలు ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తారు. అలాగే ఇందాక ఒక నిమిషం అండి ఇందాక చెప్పినట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా గ్రామసభ నిర్వహించి అక్కడి నుంచి ఇప్పుడుదాకా నిరంతరం మాతోటి సహకరించిన మండల పరిషత్ ఎంపీపీ చైర్మన్ గారు ఉదవ ధనరాజు గారిని ఒకసారి టొమాటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రుద్ర ధనరాజు గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. అగ్నిరేవ శిర్భవ ఆదిత్యాయ వత్తిజో భవ
గ్రామ ప్రెసిడెంట్ గారు అలాగే గ్రామ సర్పంచ్ అడ్డా సోమయ్య గారు వారిని కూడా వేదిక మీద అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయ రాజర్భవ ఆయురాజర్భవ ధాన్యం ధనం నాగోపతిమతేన ఖంజలధరే పూర్ణేంద్రనాథర్వరి అహం వసామి వసామి నమః వసామి వైకుంఠే వైకుంఠే వసామి నాహం వసామి వైకుంఠే నాహం వసామి వైకుంఠే యోగినా హృదయేరో మద్భక్తా యత్ర 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 మద్భక్తా మద్భక్తా యత్ర గాయంతి గాయంతి యత్ర మద్భక్తా మద్భక్తా యత్ర గాయంతి యత్ర గాయంతి. అరే గురుమాత అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. అందరూ కూడా ఆశ్రయించి భాషను చూశారు. అందరూ కూడా ఒకసారి కోరుతున్నాను. గురుగారు దాసోహం గురు దేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణాం అనుభవం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అలా చెప్తే అలా జగన్నాథ అదేంటి మాన్యజనులారవో అసామాన్యులారా ప్రసిత దూర్వాస పురవాస భక్తులారా ప్రసిత దూర్వాస పురవాస భక్తులారా ఆప్తజనులారా హితులారా మహితవతులారా మీకు నమస్సులయ్యా. దూర్వాస పురవాసు పూర్వం దీని నామే ఇది దూరసపురం క్రమంగా దుబ్బ అయింది అని అందరూ చెబుతూ ఉంటారు. మనకి స్థల పురాణం లాగే గ్రామ పురాణం అనుకోవచ్చు. కానీ ఈ గ్రామంతో నాకు అసాధారణమైన అనుబంధం నా యవ్వన దశ నుంచి ఉంది. ఎందుకంటే నేను 25 ఏళ్ల ఉన్నప్పుడు ఇంకా ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో 40 రోజుల పాటు రామాయణం మొత్తం ప్రవచన చేశారు. రామాయణం మొత్తం పురాణంగా చెప్పారు. అదే ఇదే మొత్తం దానివల్ల నాకు రామాయణంలో ఒక గొప్ప భావం ఏర్పడింది. ఆ రకంగా ఈ గొప్ప గ్రామంతో నాకు ఒక అవినాభావ సంబంధం. అలాగే కడిమెల్ల వీరరాఘవ శాస్త్రి గారు, గుడ్డేరి గారు అందరూ కూడా వారు మా పెద్దనాన్న గారు ఆ మొత్తం కార్యక్రమంతో నిర్వహించిన 40 రోజులు ఈ గ్రామంతో నాకు అసాధారణమైన అవినాభావ సంబంధం. ఇప్పుడు ఇక్కడ ప్రక్కనే వేల పాఠశాలకు తీసుకున్నటువంటి శ్రీ లింగాల సత్యనారాయణ గారు ఉన్నారు. ఆ ప్రక్కన నూరి నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆ ప్రక్కన మందాది శర్మ గారు ఉన్నారు. ఇంతవరకు మనకి ప్రసంగం చేసినటువంటి యమరావు ఉన్నారు. ఇంతమంది దిక్కంతులైన పండితులు అవన్నీ గుర్తు ఒకే సమయంలో ఒకే చోట సమావేశం కావడం అనేది అసాధారణ విషయం. ఏదో ఎక్కడో ప్రతినిధి భాగ్యనగరం లాంటి పెద్ద పెద్ద సిటీల్లో వేదికల మీద అలా ఒక్కచోట ఇంతమందిని చేర్చడం సాధ్యపడుతుంది. కానీ ఒక చిన్న ఊళ్ళో ఇంతమంది ఒకే వాళ్ళు తీసుకురావడం చాలా అసాధారణమైన విషయం. ఏమిటో అనుకుని మా శర్మ ఇక్కడ మా ఎదురుగా రాధారావు గారు ఉన్నారు. వారు మహానుభావులు. అంతేగాదు ఆయన మైక్ పుచ్చుకుంటే గాంధీ పుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది, లేదా పాంచజన్యం చేతితో పుట్టిన ఊరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన మైక్ పుచ్చుకుని మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో రాధా మనోహర్ దాస్ గారి చేతిలో మైక్ కాదు, పాంచజన్యం. దయచేసి ఒక 10 నిమిషాల సమయం వారిని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వారిని డిస్టర్బ్ చేయడం ద్వారా మనం కూడా డిస్టర్బ్ చేయలేదు అని కోరుకుంటున్నాం. ఇంతమంది మహామహులు ఉన్నారు. సరే, వాడు ఇక్కడ శివాలయ పునఃప్రతిష్ఠ జరుగుతోంది. ఆ శివాలయం ఒక అసామాన్యులైంది. ఎప్పుడూ వినం, ఎక్కడా వినం. కలియుగం కాదు, ద్వాపరయుగం కాదు, త్రేతాయుగం కాదు, అంతకుముందు కృతయుగం సత్యకాలం నా విషయం. కర్కోటకుడు ప్రతిష్ఠించాడట. ఎవరో ఒకరు ప్రతిష్ఠిస్తే అలాగే కర్కోటకుడు ప్రతిష్ఠించాడు. అతను గొప్ప ఏమిటండి అంటే, కర్కోటకుడు ఒక పురాణ చరిత్ర పురుషుడు. పురుషుడు అంటే నాగదేవుడు, అందులో పురుషుడు. ఒకప్పుడు ఆయన తల్లి ఏదో తన సవితతో ఒక భావం వేసుకుంది. ఒక తెల్లని గుర్రాన్ని చూశారు సాయంకాలం మీద. సవతి వినత
ఈ కర్కోటకుడి తల్లి పేరు కద్రువ. వీళ్ళిద్దరూ తోటికోడలు, సవతి అంటే తోటికోడలు ఇద్దరు. సరే, సముద్ర తీరానికి వెళ్ళారు. ఒక తెల్లని గుర్రం కనిపించింది. అప్పుడు వినత అంది, అబ్బబ్బా ఎంత తెల్లగా ఉందో చూసావా, గుర్రం మొత్తం అంతా తెల్లగా మంచి తాళధన్యంతో ఉంది అని. ఈ కద్రువకు ఒక లక్షణం ఉంది, ఇవాటికి కూడా మనలో చాలా మందికి ఉండే లక్షణం. అదేమిటంటే అవతలగా చెప్పిన మాటలు కాదనాలి. ఈ మానసిక బలహీనత ఇవాటికి చాలా మందికి ఉంటుంది. ఏదో ఒక పై మాట వేయాలి. వారు ఏం చెప్పినా అబ్బాయి అలా కాదండి అని ఇంకో మానేస్తారు. సత్యహరిశ్చంద్రుడు జీవితంలో నిజాలు చెప్పిన అబ్బాయి లేదండి ఒకప్పుడు అని మొదలెట్టలేదు చెప్తారు. అలాంటి లక్షణం కలిగినటువంటి కద్రువ అంది, అబ్బాయి లేదు ఒక్క చోట తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది అని. ఏమిటక్క కంటి స్పష్టంగా కనబడుతోంది కదా, ఎక్కడ నలుపులేనంత తెల్లగానే ఉంది. లేదు, కొంచెం ఒక్క చోట మాత్రం నలుపు ఉంది ఏం దెబ్బలాడిందాడు. అయితే నేను దగ్గర చూద్దాం. అలా చూస్తే అలాగా పందెం వేసుకుందామా? పందెం గుర్రం తోక నల్లగా ఉంటే వాళ్ళకి ఎందుకు, తెల్లగా ఉంటే వాళ్ళకి ఎందుకు, దీనికి పందాలు ఎందుకు చెప్పండి? పందెం వేశారు. పందెం వేస్తే ఎవరి పందెం? ఎవరు ఓడిపోతే వాళ్ళు జీవితకాలం దాస్యం చేయాలి. అదేం పందెం? అంత దారుణమైన పందెం. పోనీలో 10,000 పందెం, ₹1,00,000 పందెం కాదు. అక్కడ జీవితకాలం దాసిగా పడి ఉండాలి. సరే అండి, సరే అనుకున్నారు. నిన్ను చూద్దాం ఉంది మీద. అబ్బాయి చీకటి పడిపోయింది, సాయంకాలం సమయం అయింది, ఈ సమయంలో మనం విడిచి సరిగ్గా కనబడదు, రేపు పగలొచ్చి చూద్దాము అంది. అంటే కుట్ర చెయ్యడానికి సమయం కావాలి ఆవిడ. ఇంటికి వెళ్ళాక పిల్లలు పిలిచేవరే ఇలా పందెం వేసుకున్నారా, ఆవిడ కొడుకులందరూ నాగుపాములే. వినత కొడుకులు ఇద్దరు, ఒకడు అనూరుడు సూర్యుడికి సారథిగా ఉంటాడు, ఒకడు గరుత్తంతుడు. అలాంటి యోగ్యులైన కొడుకులు ఈవిడికి వేల కొలది నాగుపాములు పుట్టాయి. వాళ్ళందరినీ పిలిచి నేను ఇలా పందెం వేశాను, కానీ నిజానికి గుర్రం అంతా తెల్లగానే ఉంది, ఎక్కడా నలుపు లేదు. కానీ నా మాట పైన ఉండాలని నల్లగా నలుపు రంగు ఉందని చెప్పా. ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ తోక కమిలిపోయేలాగా చుట్టూ బిగించుకుని గట్టిగా బిగించేయండి. ఆ పాము శరీరాలతో మీరు బిగించండి, కదిలిపోతుంది, నలబడిపోతుంది, పందెంలో నెగ్గుతారు. అంటే ఆనాడు కొడుకులు నువ్వు చేసింది తప్పు, దీనికి పందెం వేయడం తప్పు. ఇప్పుడు పైగా మోసం చేయబడినావు. లేని నలుపును ఉన్నట్లు చెప్పడమే ఒక తప్పు అయితే, మోసం చేసి నలుపును సృష్టించబడటం ఇంకా తప్పు. నేను నీ మాట వినం అని వ్యతిరేకించాను. అరే, నేను కన్న తల్లిని, తల్లి మాట కాదంటారా? అయితే మీరందరూ భస్మైపోదురుగా, అగ్నిలో పడి భస్మైపోదురుగా కానీ చెప్పించిందండి కన్న తల్లి. కుమార నభమతి అంటారు శంకరాచార్యులు వారు. ఎక్కడైనా సరే చెడ్డ కుమారుడు ఉండొచ్చేమో, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు అంటారు. కానీ దానికి కూడా 99% సత్యమే. అక్కడక్కడ 1% మినహాయింపు ఉంటుంది. అలాంటి మినహాయింపుల్లో చెడ్డ తల్లి కూడా లోకంలో ఉండొచ్చు ఉండడానికి ఉదాహరణ కద్రువా, నాగమాత. సరే, కుపుత్రోజాయేత క్వచినపి కుమారాన భవతి అన్న మాటగా ఆవిడ అపవాదం అయిపోయింది. అందుకే సర్పయాగం జరిగింది భారత కాలంలో. సర్పయాగం జరగడానికి ఈ కద్రువు పెట్టిన శాపం కారణం. ఆ శాపానికి భయపడి ఒక కొడుకు మాత్రం లేదమ్మా, ఆ శాపానికి నన్ను మినహాయించు, నేను మాత్రం వెళ్ళి నువ్వు చెప్పిన పని చేస్తాను అని ఆ గుర్రంతో గట్టిగా చుట్టపెట్టేసుకుని కదిలిపోయేలా చేశాడు, నల్లగా అయిపోయేలా చేశాడు. తిరిగి వచ్చాడు. దాంతో వినత కాస్త ఓడిపోయింది. జీవితకాలం దాస్యంగా ఉండవలసిన పని వచ్చింది. ఇంతకీ అలాగే కవిలిపోయేలా చేసి తల్లికి సహకరించిన వాడి పేరే కర్కోటకుడు. కర్కోటకుడు అనే బావ అలా చేయడం జరిగింది. సరే, వినత రాష్ట్రం చేస్తోంది. తర్వాత పిల్లలు పుట్టారు. అందులో గరుత్మంతుడు పుట్టాడు. గరుత్మంతుడు ఏమిటి, అసలు ఇంక రెక్కలు విసిరితే సముద్రం కింద సముద్రం ఆకాశానికి వెళ్ళిపోతుంది. అలాంటి మహాశక్తిమంతుడు అడిగాడు, అమ్మా వాడు పెద్ద అయిన తర్వాత పెద్దమ్మకి నమస్కారం చేస్తుంటే నా పిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మోసుకు తీసుకెళ్ళి అని చెప్పించింది. ఆ వాడు పాముల మోయను. అమ్మా, నా పరిస్థితి ఏమిటి, నా శక్తి ఏమిటి, ఇంత మహాశక్తివంతున్నై ఉండి ఈ పరికరాలు పావులని మోస్తున్నాను, ఎందుకు వచ్చిందమ్మా ఈ పరిస్థితి ఏంటి కథంతా చెప్పింది. అప్పుడు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకు ఏదో పందాలు జరిగి దానికి మమ్మల్ని ఎందుకు పని చేయడం, మా అమ్మని దాస్యం నుంచి విముక్తురాలు చేయాలంటే నేనేం చేయాలి నీకు అని అడిగాడు.
ఓ పని చేయి అంటే మీరు ఎలాగో చెయ్యలేని పని చెప్తా ఉంటుంది. స్వర్గలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకుందండి. ఎవరైనా కోరుతారు గురికే స్వర్గలోకానికి వెళ్ళి అమృతం తీసుకురావడం అంటే మీరు తరంగా తీసుకురావడం అంటే ఈ జీవితంలో పెద్ద దాస్యం విముక్తి కాదు, బతికినట్టు కాదు, నాకు దాసులుగా పడాల్సిందే. అది ఆవిడ ఊహ. వెంటనే గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. గరుత్మంతుడి శక్తి ఆవిడకి తెలియదు. ఆయన గడ్డే ఉంది, స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంద్రావతులందరూ కూడా వ్యతిరేకించారు. వాళ్ళందరూ చెత్తపడి పడేశాడు. మొత్తం అమృతం పట్టుకొచ్చాడు. ఏవయ్యా నీకు శక్తి ఉంటే ఉండవచ్చు, అమృతం కనుక భూలోకం పెడితే దుర్వినియోగం అవుతుంది, నువ్వు పట్టుకెళ్ళడం ధర్మం కాదు అంటే ఆమె అమృతం పట్టుకురమ్మని మాత్రమే చెప్పింది తప్ప నా పిల్లల చేత త్రాగించడం నాకేం చెప్పరా. అందుకని అమృతం నేను పట్టుకెళ్తాను, అక్కడ పెడతాను, వాళ్ళకి అందకుండా తిరిగి పట్టుకోవడం ఎలాగో నువ్వు ఆలోచించుకోవాలంటే ఎవరి తిరిగి చేత వాళ్ళది పట్టుకొచ్చారు. వాళ్ళందరూ అగపడ్డారు అమృతం తాగడం కోసం. నాయనా తొందరపడకండి, అలా తాగకూడదు, మీరు శుభ్రంగా స్నానములు చేసి పవిత్రులై అప్పుడు అమృతాన్ని ముట్టుకోవాలి అని అక్కడ గర్భ గట్టి ఉంటే ఆ గడ్డి పరిచి దాని మీద ఆ కలసం పెట్టాడు. పెట్టి అమ్మ మరి నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు. ఈలోగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతాన్ని పట్టుకెళ్ళిపోయాడు. అలా పట్టుకెళ్తున్నప్పుడు కొన్ని బిందువులు అక్కడ చినికి దాని ఉరికి తీరా చూస్తే అక్కడ అమృత కలిసి లేదు. ఇప్పుడు గరుత్మంతుని అడిగితే నాకు సంబంధం లేదు, ఇంకా నువ్వు తెమ్మన్నావు ఇమ్మన్నావు తెచ్చా ఇచ్చా, కానీ మళ్ళీ అది నువ్వు కాపాడుకోవలసిన ధర్మం నీది. ఇప్పుడు ఓ 1,00,000 రూపాయలు దానం చేయాలనిపించి దానం చేస్తారు. ఆ 1,00,000 రూపాయలు సద్వినియోగం చేసుకుంటాడు, దుర్వినియోగం చేసుకుంటాడు, దాతకి సంబంధం లేదు అక్కడ. ఇక్కడంటే నేను ఇచ్చేసే అమృతం మా రాసి వదిలిపోయినట్టే. అప్పుడు అయ్యో అని ఆ పావులన్నీ కూడా ఏవో కొన్ని బిందువులు ఆ దర్భల మీద పడ్డాయి కదా, కనుక వాటిని నాకితే ఎంతో కొంత అమృతత్వం మనకు వస్తుంది అని దర్భలను నాకే నాలుకలు చీలికిపోయాయి. అప్పటి నుంచి 2 నాలుకలు కలిగినవయ్యే ద్విజిహ్వలు అంటారు పాములు. పాముకు 2 నాలుకలు అప్పటి నుంచి అందుకోసం వచ్చాయి. ఇప్పుడు ఇంతకీ అప్పటి నుండి మనం యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, పూజలో పురస్కారాలు చేయాలన్నా, పితృకార్యాలు చేయాలన్నా దర్భ గడ్డి తప్పనిసరి. దర్భలు తప్పనిసరి. దాని గడ్డనే మనం కూడా ఉపయోగించకూడదు. అక్కడ ధర్మం కాదు, మీకు అనుసరణ కోసం ఉపయోగించాలి. దర్భ లేని దాని పేరే పవిత్రం. వేరు చుట్టపెట్టుకున్నప్పుడు దాన్ని పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. అంటే దర్భలు లేకపోతే మన భారతదేశంలో, హిందూ దేశంలో యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, పూజలు పురస్కారాలు లేవు, పితృకార్యాలు అసలు లేవు. ఈ యజ్ఞయాగాలు నైతిక కార్యక్రమాలన్నీ చేయడం కోసం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి మూల కారణం, మూల హేతువు ఎవరయ్యారయ్యా అంటే ఆనాటి కర్కోటకుడు అయ్యాడు. అంటే కర్కోటకుడు కనుక ఆ పని చేసి ఉండకపోతే మూల కారణం కర్కోటకుడు అయ్యాడు. ఎందుకని మన ఆ కర్కోటకుడు తోకలు చుట్టు పెట్టాడు కనుక, అది నల్లబడింది కనుక, అందువల్ల వెనక ఓడిపోయింది కనుక, వెనక దార్శనికులను చేయడం కోసం జరుగుతున్న అమృతాన్ని తెచ్చాడు కనుక, ఆ దర్భని పెట్టాడు కనుక, మళ్ళీ ఇంద్రుడు పట్టుకోవడంతో దర్భని కొంచెం అమృతం ఉరికింది కనుక దర్భలు పవిత్రమయ్యాయి. దర్భలు పవిత్రమయ్యాయి కనుక యజ్ఞయాగాది కార్యాలు జరుగుతున్నాయి. అందుకని ఇవాళ మన భారతీయ ధర్మం యజ్ఞయాగాది కార్యాలకు తెలియకుండా పరోక్షంగా మూల కారణం కర్కోటకుడు అయ్యాడు. అలాంటి కర్కోటకుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక ఈ శివలింగంలో అమృతత్వం ఉంటుంది. స్వర్గలోకం నుంచి భూలోకానికి అమృతం రావడానికి కారకుడయ్యాడు కర్కోటకుడు. తెచ్చినవాడు కర్కోటుడే, కానీ రావడానికి కారకుడు కర్కోటకుడు. ఆ కర్కోటకుడి కారణంగా దర్భ అనే పవిత్రమైనటువంటి ఒక గ్రాసము ఏర్పడింది ఇక్కడ. కనుక అలాగా ఒక చరిత్రను తిరగబెట్టాడు, వైదిక చరిత్రను తిరగబెట్టాడు కనుక అలాంటి కర్కోటకుడు ప్రతిష్ఠించిన శివలింగంలో అమృతత్వం ఉంటుంది. అది శివలింగంలో అమృతత్వం ఉంటుంది. అందుకే శివుడికి మృత్యుంజయుడని పేరు. ఇక్కడ ఈ శివలింగాన్ని కనుక ఆనాడు కర్కోటకుడు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాన్ని కనుక మనం నమస్కరిస్తే నిజంగా మనందరికీ కూడా అమృతత్వం వస్తుందో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటిది యుగాలు గడిచిపోయింది కనుక దేనికైనా మరి కొంత సమయం దాటితే ఆ ఉన్న శక్తి తగ్గుతుంది కనుక ఆ శక్తిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి.
అందుకోసమని శివలింగం, పైగా శివలింగం కిందకి అయిపోయింది, రహదారులు పైకి అయిపోయి అలా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు ఉన్నతం మీద ఉండాలి. అందుకని పైకి లేపాలన్న ఆలోచన మీ దువ్వ గ్రామవాసులకు కలిగింది. మరి మన దువ్వ జగన్నాథం గారు డీజే గారు అనొచ్చేమో, అదే దువ్వాడ జగన్నాథం పేరు బాగా వచ్చింది కదా ఈ మధ్య. అలాగే దువ్వ జగన్నాథం గారు అన్నమాట. అంటే డీజే అని పిలవచ్చు ఆయన్ని. జంజాల జగన్నాథం గారు ఆయన కక్కడం కట్టుకోవడం ఏమిటి, ఇంకా ఎవరెవరినో కలుపుకోవడం ఏమిటి, మరి సమర్థ లేని వాళ్ళు అడగడం ఏంటి, అడిగితే అడిగిన దాన్ని తగ్గించిస్తాడు. ఎవడైనా 1,00,000 అడిగితే 1,00,000 కాదు 50,000 ఇస్తారంటాడు. అలాంటిది అసలు మీకు ఎంత కావాలో చెప్పండి అని అడిగిన దాని కింద ఎక్కువ ఇచ్చే దాతలు ఈ లోకంలో ఎవరుంటారండి? ఇందాక రాజుగారు లాంటి వారు, అలాగే ఒక బ్రాహ్మణ గుడిని, ఇలా కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా వారు ముందుకు వచ్చారు కనుక ఈ దువ్వ గ్రామం యొక్క వైభవం చాలా బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది. మంచి వైశాల్యం కూడా ఉంది. దీని చుట్టూ ఇక ప్రతిష్ట అయిన తర్వాత నిత్యము వచ్చి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసినట్లయితే మనకున్నటువంటి ఈటి మాసలు మొత్తం అన్ని కూడా పోతాయి. సరే, శివుడి గురించి ఇంకొక ఇక్కడ ఉన్న రాజీజే కదా నేను గురించి ప్రస్తావించండి, మీకు తెలియాలనుకుంటున్నాను. ఇక్కడే ఉన్నావు కానీ సరే సరే. ఇంతకీ ఒక రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి ఆయన అన్నాడు. ఎప్పుడైనా రాక్షసుడు మొదటి వరం ఒకటే కోరుతారండి, నాకు చావు ఉండకూడదు అంటారు. వెంటనే దేవుడు అది కుదరదు, అది తప్ప ఇంకేమైనా కోరుకుంటారు. ఎప్పుడు వాళ్ళు అదే అడుగుతారు, వీళ్ళు ఇదే చెప్తారు సమాధానం. ఆ తర్వాత వస్తాయి రకరకాల కోరికలు. ఒక రాక్షసుడు అయితే చావు లేకుండా కుదరదంటావుగా, అయితే నేను పొగ చావకూడదు రాత్రి. అలా కాసేపు ఆపండి ప్లీజ్. అలా 10 నిమిషాలు కాసేపు ఆగండి. అలా ఎవరు రాత్రి ఎక్కేసి అలా కూర్చోండి. రాధా మనోహర్ దాస్ గారు ఉంటారు ఇక్కడ. వారు సాయంకాలం ప్రసంగం కూడా చేస్తారు. వారి పాదములకు నమస్కరించే అవకాశం వారు ఇస్తారు. ఈ అవకాశమే దొరకలు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టండి. ఉపన్యాసం మీకు ఇబ్బంది పడకుండా మీరు అలా వెళ్ళిపోయాడు. నేను ఇలా రావడానికి ప్రయత్నించాను. సరే, ఒక ఆయన అన్నాడు రాక్షసుడు, నేను పొగలు తాగకూడదు, రాత్రి తాగకూడదు. రెండింటికి మధ్యలో సంధ్యాకాలం ఉంటుందని తగిన బ్రహ్మగారి తెలియదు. నేను ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు. రెండింటికి మధ్యలో గడప. ఇందాక ఏమంటారు అన్నారా, గేహిడి న్యాయం, దీప న్యాయం అని. గేహిడి అంటే గడప. ఆ గడప మీద దీపం పెడితే ఇంట్లో అవుతుంది. ఆ గడప ఇంటి బయట అంటావా, ఇంటి లోపల అంటావా, రెండింటికి చెందది. అక్కడ దంపతి నేను నేల మీద తాగకూడదు, ఆకాశంలో తాగకూడదు అన్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టి చెప్తే ఏం చేస్తాం? నేను ప్రాణం ఉన్న ఆయుధంతో తాగకూడదు, ప్రాణం లేని ఆయుధంతో తాగకూడదు అన్నాడు. గోడతో చెప్పేస్తే ఈ గోడకు ప్రాణం ఉన్నట్ట లేనట్ట? ప్రాణం ఉంది అంటే కత్తిరిస్తే బాధకలగడం లేదు, లేదు అంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండింటికి మధ్యలో ఒక విచిత్రమైనటువంటి అవయవం గోరు అంటే. వారితో చెప్పేసి ఏం చేస్తావు? శతకోటి దరిద్రానికి అనంతకోటి రూపాయలు ఆయన అనుకున్నాడు భగవంతుడు. వాడు తదాస్తూ ఉన్నాడు. ఆయన అలాగే తెచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు ఇతర ఉంటాడు, ఆయనకైనా తెలియని వాడు. ఇంత పెద్ద లిస్టు నాకెందుకులే, సింపుల్ గా అడుగుతానన్నాడు. ఏంటి? నేను ఎవరిని ఎత్తిమిచ్చి పెడితే వాడు మాడి వసిపోవాలన్నాడు. అప్పటి నుంచి వాడికి భస్మాసురుడు పేరు వచ్చింది. అసలు పేరేంటో వాడికి తెలియదు. ఆ రాక్షసుడితో పేరు ఉంటుంది కదా, ఎవరికి తెలియదు పేరేంటో. అప్పటి నుంచి ఆయన భస్మాసురుడు పేరు వచ్చేసి తదాశ్వరేశ్వరుడు శంకరుడు. ఎందుకంటే మరి ఆయన బోళా శంకరుడు కదా. బోళా శంకరుడు అంటే మొహమాటం దేవుడు అంటారు. ఇంక దేవుళ్ళలో ఆయన మొహమాటం ఎవరికి ఉండదు. అడిగితే కావాలి బాబాయ్. అలాగే చెప్పారంటాడు తదాశ్వరేశ్వరుడు. మరి తదాస్తంలో బాగానే ఉంది, నువ్వు ఇచ్చే వరం పనిచేస్తుందో లేదో. ఇప్పుడు ఎవరో మనకి చెక్ ఇచ్చారు, డౌట్ ఇచ్చారు అనుకోండి, ఎవరు ఈ చెక్ పనిచేస్తుందో లేదో డౌట్ కదా. నేను బ్యాంకులో వేసిన వరకు నా పక్కనే ఉన్నాడు. సరిగ్గా నువ్వు వరం ఇచ్చే బాగా ఉంది, నేను ఇప్పుడు ఒకసారి పరీక్షిస్తాను. దీన్ని ఎలా పరీక్షిస్తావు? నీ రెస్పీ చేయబడతానన్నాడు. నేను నీకు వరం ఇస్తాను, నా రెస్పీ చేయబడతానంటా బాబు అని పరమేశ్వరుడు అక్కడికి పారిపోయాడు. వెనకాల తరుముకుంటూ వెళ్ళాడు ఈ రాక్షసుడు. పరమేశ్వరుడు పారిపోతున్నాడు, రాక్షసుడు తరుగుతున్నాడు. అంటే పోలీసులు పారిపోతుంటే దొంగలు తరుగుతున్నట్టుగా ఉండే వ్యవహారం ఇక్కడ జరగబడింది. వెళ్ళి 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 విష్ణుమూర్తులు వైకుంఠ నగరానికి వెళ్ళిపోయాడు. 40 కుంఠపురంబురం నగరిలో ఆమూల సౌరంబురామల వందార వనంతరమృత సర్పంతేందు కంతోపరోత్తర పర్యంక రమా వినోదిగా ఉన్న నారాయణమూర్తి దగ్గర వెళ్ళాడు. నారాయణమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. ఏంటి పరమేశ్వర ఇలా వచ్చావు అని అడిగారు.
ఏదైనా రాక్షసుడు తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు, వరాలు అడిగాడు, ఇచ్చేవారు బాగా తప్ప ఉంది. తపస్సు చేస్తే వరాలు ఇవ్వాల్సిందే, పోయినా ఉంది. ఎందుకు ఏమి ఇచ్చేవారు? ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టినా భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. ఇచ్చేసేవాడు గొప్ప ఇచ్చేసాడన్నాడు, పొమ్ము చేసేవయ్యా. ఇలాంటి వారు ఎవరికైనా ఇచ్చుకుంటారా? ఎవరైనా ఇస్తారా అంటే మరి ఏం చేయాలయ్యా? చావు ఉండకూడదున్న ఒక్క వరం తప్ప ఇంకేం అడిగినా కాదని నేను, నా సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఉన్నావు ధైర్యం అవుతుంది. అందుకని ఇచ్చేసాను, ఏం చేసుకుంటో చేసుకున్నాడు. అప్పుడు సరే తప్పదు కదా నాకు అని రంగప్రవేశం చేశాను. ఓ అందమైన అమ్మాయిగా మారిపోయాడు, ఎదురుపడ్డాడు, ఎదురు ఆగిపోయాడు. నేను ఈశ్వరుని నెత్తి మీద చెయ్యబెట్టడం కోసం తరుగుకుంటూ పెడుతున్నానన్న సంగతిని మర్చిపోయి అమ్మాయి వెంటబడ్డాడు. అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్ళాడతావా అన్నాడు. మరి నీలాంటి మహావీరుడు, మహాతపస్సారి, నీలాంటి వాడిని పెళ్ళాడడానికి మాకు అంతగా దృష్టిమే ఉంది. కానీ మాకు ఒక నియమం ఉంది. ఏమంటే మా విషయంలో మేమంతా కూడా నాట్య విద్యా ప్రవీణం, మమ్మల్ని కట్టుకునేవాడు కూడా నాట్య విద్యా ప్రవీణుడు కావాలి. అయ్యో నాకు నాట్యం రాలే, నేను నేర్చుకుంటావా? అయ్యో అంతకంటే అదృష్టమా? తప్పకుండా నేర్చుకుంటా. ఇంకా అక్కడికి ఆవిడ ఎలా అడుగేస్తే అలా అడుగేస్తున్నాడు, చేతులు ఎలా తిట్టే చేతులు ఎలా తిప్పుతున్నాడు. చివరికి చేతులు ఎలా తీసుకొచ్చి ఇలా నెత్తిగా పెట్టుకున్నాడు జగన్మోహన్. వాడు అలాగే నెత్తిగా పెట్టుకున్నాడు. అయిపోయాడు, బూడిద గొప్పగా మైకాడు. ఒక్క దెబ్బ. నేను ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టినా సరే వాడు బూడిదైపోవాలి అంటే ఆ ఎవరు అన్న దృష్టిలో తరగడా ఉంటాడుగా. ఆ జ్ఞానం లేదు వాడు. ఉంటే రాక్షసుడు చూస్తాడు. ఎవరి నెత్తి మీద పెట్టినా అంటే తలెత్తిని తల కూడా పెట్టుకోకూడదు అన్న సంగతి తెలియాలి. వెనకడికి నేను ఏం ముట్టుకున్నా బంగారం అయిపోవాలని కోరుకున్నట్టు ఒక కథలో భారతంలో ఉన్నది. ఇచ్చేసాడు దేవుడు. ఇంటికంటే కొడుకు దగ్గర నాన్న అంటూ వచ్చాడు, తాగించుకున్నాడు, బంగారం పొందగా అయిపోయాడు. ఇప్పుడు ఏడవాలో నవ్వాలా? బంగారం అయినది నవ్వాలా? కొడుకు కష్టపడితో బాధపడాలా? ఇలా ఉంటాయన్నమాట. అందుకని ఇందులో నేను కూడా ఉంటాను విషయం మర్చిపోకూడదు. వెనకడికి ఒక కవి గారు ఉన్నారు, నేను సైతం ప్రపంచాగ్నికి సమితం ఒక్కటి ఆహుతి ఇచ్చాను అని. చాలా బాగుందన్నమాట. ఈ మాట ఎవరన్నారు అంటే చిరంజీవి అన్నాడు చెప్తారు పోరాడు పిల్లలు. అన్నది చిరంజీవి గారు శ్రీశ్రీ అని ఒక మహాకవి అన్నాడు, నేను సైతం ప్రపంచాగ్నికి సమితం ఒక్కటి ఆహుతి ఇచ్చారా. ఎంత బాగుంది అన్నమాట. వినడానికి రక్తం ఉడికిస్తున్నట్లేదు. కానీ ప్రపంచాగ్ని, ప్రపంచమంతా అగ్ని అయిపోతే ఆ ప్రపంచంలోనే నేను అనేవాడు ఉన్నాడు, ప్రపంచంలోనే సమిధ అనేది ఉంది. ఇప్పుడు ఇవ్వడానికి నేనెక్కడున్నాడు, ఇవ్వడానికి సమిధ ఎక్కడుంది? అక్కడ ఇంతకన్నా తప్పుడు కవుతుంది కాదు అంటున్నా. చెప్పినవాడు మహాకవి శ్రీశ్రీ రామాయణం కాదు. కానీ ఏదో పొరపాటు తప్పుడు వాడు వచ్చేస్తుంది, ఒకలా ప్రచారం వెళ్ళిపోయిందంటే. నేను సైతం ప్రపంచాగ్ని సమిధ ఒక్కటి. ప్రపంచంలోనే భాగం సమిధ, ప్రపంచంలో భాగం నేను, విడిగా నేను ఉండదు అక్కడ కదా. అలా ఇతను ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా ఎవరిలో నువ్వు కూడా ఉంటావు అనిపించాడా? అది నువ్వు తెలుసుకోలేకపోయి అనుకున్నాడు దేవుడు, ఇచ్చేసాడు. ఈ విష్ణువుతో అలా చేశాడు, భస్మం అయిపోయాడు కదా. ఇప్పుడు ఈ కథ మీ అందరికీ తెలిసినదే. 20 నిమిషాల పుస్తకం ఉన్నప్పుడు అనవసరంగా తెలుసునని చెప్పి సమయం ఎందుకు వృధా చేసుకోవడం, నేను మీ సమయం ఎందుకు వృధా చేయడం అని అంటే నాకు సందేహం అండి. కథ చెప్పాను, ఈశ్వరుడు భయపడి పారిపోయాడా? ఒక రాక్షసుడికి ఈశ్వరుడు భయపడి పారిపోవడం నిజమే అయితే అలాంటి ఈశ్వరుడికి ఇక్కడ పెద్ద ప్రతిష్ట ఏమిటి, దీని యొక్క వైభవం ఏమిటి, కోట్ల ఖర్చు ఏమిటి, మనం మన పనులన్నీ మార్గంలో ఇక్కడ కూర్చోవడం ఏమిటి, ఉపవాసాలు చేయడం ఏమిటి, ఎందుకు హడాలంతా? ఆయనకే భయం, మనకు అభిపిస్తాడు ఆయన. ఆయన భయపడకూడదు. భయపడితే ఆయన వల్ల మనకి ఉపయోగం లేదు, ఆయన కొలవడం వల్ల. మరి ఎందుకు ఇలా చేశాడు? ఈశ్వరుడు భయపడాలా? భయపడినట్లు నటించాలంటే. నెత్తి మీద చెయ్యబెట్టినా ఈశ్వరుడికి ఏం కాదు. ఎందుకంటే అగ్ని పంచభూతాలలో ఒకటి. అది భూమే ఏమైనా చేయగలదు. భూమి మీద పుట్టినటువంటి చెట్లను కాల్చగలదు, భూమి మీద పుట్టిన వస్తువులను కాల్చగలదు, భూమి మీద పుట్టిన మనుషుల్ని, జీవుల్ని కాల్చగలదు. కానీ అగ్ని నీటిని కాల్చగలదా? అగ్ని వాయువుని కాల్చగలదా? అగ్ని ఆకాశాన్ని కాల్చగలదా? అగ్ని కేవలం పృథ్వీ తత్వాన్ని మాత్రమే భస్మము చెయ్యగలడు. మనవి పార్థివ శరీరాలు అంటారు, మట్టితో తయారయ్యే శరీరాలు. అందుకని కాల్చిన మట్టే అవుతాయి, పూడ్చి పెట్టిన మట్టే అవుతాయి కదా. అందుకని మనకి ఏమన్నా భస్మం అవుతారు. ఈశ్వరుడు పార్థివ శరీరం గారు తేజశరీరుడు.
అసలు ఎవరికి పుట్ల ఎవరు పుట్టాడో తెలియదు. ఓసారి పార్వతీదేవిని పరమేశ్వరుడితో నీ ఇంత దిక్కులేని వాడు లోకంలో గౌడు లేడు. ఇదే అందరికీ నేనే దిక్కు అనుకుంటున్నారు, నేను దిక్కు లేని వాడిని ఏమిటంటే దిక్కు అంటే ఏమిటి? అనాథ అంటే ఎవరు? తల్లి తండ్రి లేని వాడు అనాథులు. నీకు తల్లా తండ్రా? చెప్పు, నీ తల్లి ఎవరు చెప్పు, నీ తండ్రి ఎవరు చెప్పు. తెలియదు, నాకు ఎవరు లేదు అంటే నువ్వు అనాథులేగా, దిక్కు లేని వాడివేగా అని పార్వతీదేవి. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు మాత్రం అది గొప్పదాని అన్నట్ట. ఏ నాకు అమ్మ ఉంది, ఒక నాన్న ఉన్నాడు కదా, మరి నాకు అత్తగారు ఉంది, ఓ బావగారు ఉన్నాడు, నీకున్నాడా అని అడిగాడు. పార్వతీదేవికి అత్తగారు నాలుగేసారు కానీ దిక్కులేని వాళ్ళకి మనతో తొందేనే నువ్వే కాబట్టి పోక్కర్లేదు అని అక్కడ పరమేశ్వరుడు అన్నట. అలాగా ఆయన ఎవరికి పుట్టిన వాడికి చావు ఉండదు. చావు ఎవరికి ఉంటుంది? పుట్టిన వాడికే ఉంటుంది, పుట్టిన వాడికి ఉండదు. ఆయన స్వయంభూ అలా వెలిసాడంతే కనుక ఆయన చావు ఉండదు. కనుక ఆయన భయపడక్కల్లా. కానీ భయపడకుండా అక్కడ ఆగిపోయాడు అనుకోండి, రాక్షసుడు వచ్చి నెత్తిమి చెయ్యబెట్టాడు అనుకోండి, చెప్పు చెల్లకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రచారం చేస్తాడు ఊరూరా వారవాడ. ఎవరి నేను ఈశ్వరుడు కోసం తపస్సు చేశా, ఆయన వరం ఇచ్చాడు, వరమే పనిచేయరా. ఎవరు ఈశ్వరుడు కోసం తపస్సు చేయకండి, ఆయన వరం ఇచ్చిన నిలవడుకో, ఉపయోగం లేదు. ఆయన లోకంలోకి ప్రచారం వెళ్తుంది, అధర్మం ప్రచారానికి వస్తుంది, ధర్మానికి విలువ తగ్గిపోతుంది, నాస్తికత్వం ప్రచారానికి వస్తుంది, ఆ ఆస్తికత్వానికి విలువ తగ్గిపోతుంది. ఆ ప్రమాదం మాట్లాడు మరి వాడిని ఇతర చెప్పవచ్చు కదా. ఈశ్వరుడే మన చేతితో నాటింది విషపు మొక్క అని తర్వాత తెలిస్తే మన చేతితో పేయకుండా ఎవరన్నా పక్కన వాళ్ళ గురించి వాళ్ళ చేత పేయించాలి అని ధర్మం చెప్పింది. మన చేతితో నాటింది విషపు మొక్క అయినా మన చేతితో పేయకూడదు, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వాళ్ళతో పేయించాలి. ఈశ్వరుడే వరం ఈశ్వరుడే అని చెప్పకూడదు. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇద్దరి మధ్య ఒప్పందాలండి. పాలకడలో విషం పుట్టిందా? ఈశ్వరుడు నాగవై ఒక్క వల్ల అవుతున్నారు. విషం తాగి హరించుకున్న వాడికి నెత్తి ఎట్టి బుడిదవుతాడా? తాను కూడా విషయాన్ని భరించిన వాడికి, దానికి తెగించిన వాడికి కనుక ఇది ఒప్పందాలు అన్నమాట. త్రిపురాసురుని సంహరించాలి, శివ నీ వల్ల ఉంది కానీ అన్నాడు. విషం తాగాలి, నీ వల్ల ఉంటుంది కానీ అన్నాడు. మరి చిరుగుతుడు సముద్రాన్ని చిరుగుతుంటే పర్వతం కిందకి దిగిపోతుంది, దీనికి అసలు పైకి ఎత్తాలి. విష్ణు ఇది నీ వల్ల కిందకి వెళ్ళాడు, తాపే రూపం కిందకి వచ్చాడు. ఈ రకంగా ఇద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఎవరు చేయవలసినప్పుడు వారే చేయవలను. ఆ రకంగా ఈశ్వరుడు భయపడినట్టు నటించాడు. ఇదే శివలీలలో అంటే కనుక ఈశ్వరుడికి భయం లేదు. ఈశ్వరుడు దుష్ట శిక్షణ చేయగలడు, శిష్ట రక్షణ చేయగలడు. శివుడికి మాత్రమే మృత్యుంజయుడు అనే పేరు, శివుడికి మాత్రమే మహాదేవుడు అనేటువంటి పేరు. అంతేనా మనం ఎంత గొప్పగా బతకాలో మృత్యుంజయత్వం కూడా అంత గొప్పగా రావాలి. మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే పరమేశ్వరుని కనుగ్రహం మనకు కావాలి. బతికంతకాలం రోగాలు రుష్టులు లేకుండా సుఖంగా జీవించాలి అంటే పరమేశ్వరుని కనుగ్రహం కావాలి. పరమేశ్వరుడు బోళాశంకరుడు ఎంత బోళాశంకరుడు అంత ఎంత ఆసు తోషుడో అంత ఆసు కోపి కూడా. ఆయన కోపం వచ్చిన అలాగే వస్తుంది. తొందరగా అనుగ్రహం జరుగుతుంది అన్నాం అనుకోండి, కోపం కూడా తొందరగా వస్తుంది అర్థం ఆయనకి. మరి దక్షయజ్ఞం సంగతి ఏంటి? పెద్ద కోపం రాదు ఆయనకి. రెండింటికి నిగ్రహ అనుగ్రహ సమర్థుడు కనుక పరమేశ్వరుడు ఆయనకి మాత్రమే మృత్యుంజయుడనే పేరుంది కనుక మనకి అకాల మృత్యువు రాకుండగా ఎప్పుడు గుళ్ళోకి తీర్చిచ్చు అనుకోండి, మన కోరికలు చాలా ఉంటాయి. ధనకనక వస్తువాహనాలు కావాలి, క్షేమ స్థైర్యం 50 ఆరోగ్య ఐశ్వర్యాల కోసం ఎంత బెల్లం మొక్క నైవేద్యం పెడతారు, లేదా 10 రూపాయలు కొబ్బరికాయ ఓ చెక్కిస్తాం, ఒక చెక్క ఇంటికి పెట్టుకుపోతాం. ఒక్క చెక్క 10 రూపాయలు, దానికి మీరు 5 రూపాయలు ఏంటి? 5 రూపాయలు చెక్క ఇచ్చినందుకు మనకి ఏమైనా క్షేమం, స్థైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇంకా అవతల ఇస్తలేదు, అయిపోయింది. నేను నీకు ఎందుకు ఇవ్వాలి ఒక్క ప్రశ్న పరమేశ్వరుడు వేస్తే మన దగ్గర సమాధానం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఒక పని చేయించుకోవాలంటే కరెన్సీ ఇవ్వాలి. ఎంత ఇస్తారో అని అడుగుతాడు, లేదా ఇంక ఇయ్యని అడుగుతాడు, అంత ఇవ్వాలి, కరెన్సీ ఉంటుంది. భగవంతుడికి కూడా కరెన్సీ ఉన్నది మర్చిపోకుండా తేడాగా ఏది ఇవ్వడం. లోకంలో ఎవరో ఏది తేడాగా ఇవ్వడం. లేదా అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఫ్రీగా ఏది రాదంటాడు, సింహగా చెప్తాడు. అలాగా భగవంతుడు ఫ్రీగా ఏది ఇవ్వడు. అయితే మనం కొనుక్కోవాల్సిందే. ఏమిటి కొనుక్కోవాలి? ఏంటి కరెన్సీ? మనం చేసిన పుణ్యమే భగవంతుడికి కరెన్సీ.
నీకు ఎంత కోరుకుందో అంత పుణ్యం నువ్వు చేస్తుంటే అందులో నీకు కట్ చేసుకోవయా. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడని భవత్పదంబుజానరతుండని నేను ఎన్నో దానాలు చేశా, ఎంతో జపం చేశా, 3 పూట్ల అగ్నిహోత్రం చేశా, దీనివల్ల పుణ్యం వచ్చి ఉంటుంది కదా, ఆ పుణ్యంలో నీకు ఎంతగా కూడా తీసుకో, నన్ను కిందకి పంపించు అన్నాడు పరమరాక్షుడు. అగ్నిహోత్రుడు వెంటనే కిందకి తీసుకొచ్చాడు. అది నేను పతివ్రతనైతే, నేను మనసా వాచ కర్మ రాముడు తప్ప ఇంకెవరిని ధ్యానించకపోతే, నేను నిరంతరం ఆ అనుష్ఠాన సేవలై ఉంటే ఈయనంతా పుణ్యమే కదా, ఈ పుణ్యంలో నీకు ఎంత కావాలో తీసుకో. అగ్నిహోత్ర విషయంలో సీతో హనుమత, అగ్నిహోత్రుడు తోటగా అటుకులో కూడా అగ్నిదేవుడా అక్కడ నువ్వు చల్లబడిపోవు అంది. చల్లబడిపోయాడు ఆయన. ఇలా మనం చేసిన పుణ్యం అంటూ మనం చేసుకుంటే అది కరెన్సీగా ఉంటే ఆ కరెన్సీలో కొంత భాగం భగవంతుడికి, అది మనిషి గ్రంథి కాదు, ఆయన అడిగినంత కరెన్సీ ఆయనకి ఇచ్చేస్తే మన కోరికలు తీరుతుంటాయి. కనుక యాది గాలిజ పాపాన్ని జన్మాంతర కృతాన్ని అని చెప్పారు కనుక, ప్రదక్షిణ చేస్తే పాపాలు పోతాయని చెప్పారు కనుక ఈ రోజు ప్రదక్షిణ చేసి నమస్కరించండి. ప్రదక్షిణ చేస్తే పాపాలు పోతాయి, దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది. మరి మొన్న శివరాత్రి వెళ్ళింది, జన్మకో శివరాత్రి అన్నారు. ఇది ఒక్క ముక్క సూక్ష్మంగా చెప్పి ఆపేస్తా. జన్మకో శివరాత్రి అయితే జన్మ ఎత్తాక ఏదో ఒక శివరాత్రి నాడు జాగారం చేస్తే చాలు ఈ జీవితంలో మళ్ళీ శివాలయం గుమ్మ తొక్కర్లేదు అని అర్థం కాదు. మనం ఎత్తవలసిన జన్మలు ఏమున్నాయో మనకే తెలియదు, బాగా పోగొట్టుకుని ఉన్నాం అక్కడ. అందుకని మరి ఇవన్నీ అనుభవించాల్సిందే, కొంచెం తగ్గించబోయా. మా గవర్నమెంట్ అనేది అప్పుడప్పుడు రుణ మాఫీ చేస్తుంది, నువ్వు జన్మ మాఫీ చేయలేవా? ఎందుకు నేను మీ గవర్నమెంట్ కన్నా ముందు నుంచి ఉన్న గవర్నమెంట్ నాది. నాకు 5 ఏళ్ళకి ఒకసారి మారదు, 5 యుగాలైనా మారదు. నేను పర్మనెంట్ ఇంకా, నేను కూడా మాఫీ చేస్తా. ఎలా చేస్తావు? ఒక్క శివరాత్రి నాడు దాగానం చేస్తే ఒక జన్మ మాఫీ చేస్తా అన్నాడు. అది జన్మకో శివరాత్రి అంటే, ఒక జన్మ కోసం ఒక శివరాత్రి జాగారం చేయండి. మరి ఎంతవలసిన జన్మ ఒక్క జన్మైనా అండి తేలికే తీసేకండి. ఒక జన్మ అంటే 80-90 ఏళ్ళ అవస్థ, అదే సుఖం చిన్న క్రమంత అవస్థలు ఎక్కువ కదా. 70-80-90-100 ఏళ్ళు కూడా మనం పొందవలసిన అవస్థలు ఉన్నాయే, బాధలు ఉన్నాయే, వాటిని మినహాయిస్తున్నాడు దేవుడు. అంతగానే కావాలి మనకి. కనుక అప్పుడప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడు మరి ఎన్ని జన్మలు ఉన్నాయో మనకే తెలియదు కనుక శరీరం సహకరించినంత వరకు శివరాత్రుడు జాగరం ఉందండి. తెల్లవారులో ఉండకపోతే అర్ధరాత్రి 12 గంటల వరకు లింగోద్భోగాలం వరకు ఉన్న సగం పుణ్యం వస్తుందండి. ఎక్కడికెక్కడే భగవంతుడు మినహాయింపు ఇస్తున్నాడండి. పాపం అనుభవించడానికి, అందుకోవడానికి మనకి మొత్తం మీద ఆయన ఏం చేస్తాడు? మినహాయింపులు ఆయన ఇస్తాడు పాపం. కనుక అలా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి, నమస్కారాలు చేస్తూ ఉండండి. ఈ మీరు బయట వాకింగ్ చేస్తుంటారు కదా ఈ మధ్యలో, ఎక్కడో ఆ పొల్యూటెడ్ ఏరియాలో వాకింగ్ చేసేటప్పుడు ఆ వాకింగ్ గుడి చుట్టూ చేయి, పుణ్యం పుణ్యాలతో 2 వచ్చేస్తాయి. ఇది మరీ బాగుందండి. 4-5 కిలోమీటర్లు వాక్ చేస్తాం మేము, 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందా? 4వ చేస్తే పాపం వస్తుంది ఎవరో చెప్పారా? ఇది కనీసం 3 మార్లు చేయమన్నారు. కానీ మీరు ఎక్కువ 30 సార్లు చేయండి, 300 సార్లు చేయండి. అసలు కౌంట్ చేయకుండా చేయండి. కాళ్ళకు వచ్చేదాకా సెల్ ఫోన్ పెట్టుకుంటారండి. బయట వాక్ చేస్తున్నప్పుడు మరి ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో కబుర్లు ఆడుతున్న దృష్టి, మనస్సు వాకింగ్ మీద ఉండదు. దేని మీద దృష్టి పెడితేనే దాని ఫలితం మనకు అందుతుంది.